గోవిందాయ నమః. అందరికీ జయ శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురం. భగవద్గీత 3వ అధ్యాయము 31వ శ్లోకం. ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో నసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. దోషదృష్టి లేకుండా శ్రద్ధాయుక్తులై నా ఈ మతమును అనుసరించు మానవులు కూడా సమస్త కర్మబంధముల నుండి ముక్తులయ్యదరు అని పరమాత్మ స్పష్టంగా తెలియజేశారు. పరమాత్మ మతం ఏదో ఇందులో చెప్తున్నాడు, గుర్తుపెట్టుకోవాలి స్పష్టంగా. ఏమే మతమిదం, ఏ మే మతం, మతము ఇదం ఇది, నా మతము ఇది అని చెప్తున్నాడు పరమాత్మ. ఏమిటట? ఆ స్వామి అభిమతము. స్వామి అభిమతం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దోష దృష్టి లేకుండా, ఇంకా ఆలోచన అన్నమాట, డౌట్స్. కృష్ణుడు చెప్పాడు కానీ అవుతుందా? కృష్ణుడు చెప్పాడు కానీ మోక్షం కలుగుతుందా? ఫలాసక్తి లేకుండా కర్మ చేయడం వల్ల ముక్తి కలుగుతుందా? కృష్ణుడు చెప్పాడు కానీ నిజమో కాదో మనకెందుకు? మనం పుణ్యం సంపాదించుకునే పనిలోనే ఉందాం. అదంతా సంపాదించుకుని స్వర్గానికి వెళదాం. ఇట్లాంటి దోష దృష్టి, భగవంతుడు చెప్పిన మాటలు ఎందుకు విశ్వాసం లేకుండా చెప్పాడు కానీ నిజమా కాదా, అవుతుందా అవదా, ఇలాంటి దోష దృష్టిని విడిచిపెట్టి పరమాత్ముడు తాను చెప్పాడు కాబట్టి దాన్ని త్రికరణ శుద్ధిగా నమ్ముతూ శ్రద్ధాయుక్తులై ఆ పరమాత్మ మాటల యందు చక్కటి శ్రద్ధ కలిగి ఉన్నవారై, భక్తి కలిగి ఉన్నవారై, ఈ నా మతమును నేనేమైతే చెప్పానో అవన్నీ కూడా చక్కగా నా అభిప్రాయాన్ని పొల్లు పోకుండా నిష్కామభావముతోటి వారి వారి వర్ణోచితమైన వారి వారి స్వధర్మమైన స్వభావోచితమైన కర్మలు సమాజానికి చూడడానికి కొన్ని కర్మలు కొంత దోషభూయిష్టంగా ఉన్నా సరే వారి వారి వర్ణోచితమైన ధర్మాలు చక్కగా భగవద్బుద్ధితోటి నిష్కపటంగా నిష్కామంగా నిర్వర్తించి ఆ కర్మను నాకు అర్పించడం వలన ముక్తులవుతారు అని నేను చెప్పిన నా అభిప్రాయము, నా అభిమతము ఏదైతే ఉందో దీనిని సంకోచం లేకుండా, దోష దృష్టి లేకుండా, డౌట్ లేకుండా శ్రద్ధగా త్రికరణ శుద్ధిగా భక్తి కలిగి ఉండిన మాటలు యందు ఎవరైతే అనుసరిస్తారో అలాంటి మానవులు సమస్త కర్మల నుండి ముక్తులయ్యదరు. అలాంటి వాళ్ళు మాత్రమే సమస్త కర్మబంధముల నుండి, కర్మల నుండి ముక్తులైపోయి మోక్షానికి ఎడతారు అని పరమాత్మ ఇక్కడ స్పష్టంగా చెప్పేస్తున్నారు. ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. చాలామందికి పుణ్యం మీద వెంపర్లాట ఉంటుంది. ఆ పని చేస్తే పుణ్యం అండి, ఈ పని చేస్తే పుణ్యం. నిజమే, ఆరంభంలో పాప పనులు చేయడం కంటే కూడా మనసు పుణ్యం వైపు తిరిగి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే పాపం తగులుతుంది, పాపం తగిలితే నరకానికి వెళ్తారు కాబట్టి పాప పనులు చేయకూడదు. అలాగే చేసే పనులు కాస్త మంచి పనులు చేయాలి, అది చేయడం వల్ల పుణ్యం వస్తుంది నా అకౌంట్లోకి అనే ఒక భావనతోటి, సకామ భావనతోడైనా సరే పుణ్యం ఆశించి పనులు చేయడం మంచిదే. అది రెండో స్టెప్. ఆ తర్వాత పుణ్యం గురించి కూడా ఆలోచించకూడదు, ఇది నా ధర్మం అని ధర్మం గురించి ఆలోచించాలి. ఇది మూడో స్టెప్ మరియు చివరి స్టెప్. తెలియక పాప పుణ్య కర్మలు రెండూ తెలియక అజ్ఞానంలో ఉన్నప్పుడు చేస్తాం, అదే మొదటి స్టెప్. లేదు, ఇవన్నీ పాప పనులు చేయకూడదు, పుణ్యము పనులు మాత్రం, పుణ్యం వచ్చే పనులు చేయాలి, మంచి పనులు చేస్తే పుణ్యం కలుగుతుంది అని ఆలోచించుకొని పాపపు కర్మలు విడిచిపెట్టి పుణ్యకర్మలు మాత్రమే ఆచరిస్తున్నామంటే ఇంకో స్టెప్ ఎక్కినట్లయితే రెండో స్టెప్. ఈ రెండో స్టెప్ మీద ఆగితే కూడా ఒక ఇబ్బంది ఉంది. అప్పుడు ఏమవుతుందంటే పుణ్యం మూట, పుణ్యం బ్యాలెన్స్ ఎక్కువ ఉంటుంది మనకు. ఈ పుణ్యం బ్యాలెన్స్ ఎవరు తీసుకోవాలి? ఇంకొకరికి ఎవరు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వడానికి లేదు. భగవంతుడిగా నీ పుణ్యంతో అక్కరలేదు, మరి ఎవరు తీసుకోవాలి నీ పుణ్యం? నీ పుణ్యము ఫలముగా సుఖభోగాలన్నీ అనుభవించి ఆ పుణ్యము అకౌంట్ ఖాళీ చేసుకునేంతవరకు నువ్వు మరలా పుట్టాలి, భూమి మీద పుడుతూ ఉండాలి, జన్మలెత్తు ఉండాలి. పుణ్యం ఉంటే కూడా ఆ పుణ్యము పూర్తి చేసుకోవడానికి సుఖపడటానికి జన్మలెత్తాలి. ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి. సరే, నీ పుణ్యం వలన నీవు జన్మలెత్తి సుఖపడుతూ ఆ సుఖానుభవాల్లో మునిగి మళ్ళా పాపం చేస్తామనుకో, ఆ పాప పూర్తి చేసుకోవడానికి ఇంకా జన్మలు పెరుగుతాయి. అంటే దీన్ని బట్టి ఇంకా దీనికి ఎక్కడ అంతు మనకి తెలియదు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? మన అకౌంట్లో పోరడంత పుణ్యం మనం పోగేసుకుంటే కూడా మరలా పుడతాం. పుట్టినప్పుడు ఈ సుఖం అనుభవిస్తూ మళ్ళా పాపాలు ఏదన్నా చేస్తాం, అప్పుడు ఇంకా జన్మల పరంపర పెరుగుతుంది. కాబట్టి పుణ్యం ఉన్న ప్రమాదమే అన్న విషయం మనిషి గ్రహించాలి. మరి అప్పుడు ఏం చేయాలి? జ్ఞాని అయిన వాడు, భక్తుడైన వాడు, వివేకవంతుడైన వాడు చివరిదైన మూడో మెట్టెక్కాలి.
పుణ్యపాపాలు రెండు పరమాత్మకు వదిలేసి పుణ్యం గురించి కూడా ఆలోచించుకోకుండా ఇది నా ధర్మము, నా విద్యుక్త ధర్మము, నేను ఆచరించాలి, అంతవరకే ఆచరించడం మీదే నాకు అధికారం ఉంది, దీని ఫలితం మీద నాకు అధికారం లేదు, ఫలితం భగవంతుడు దాన్ని ఏం చేస్తాడు, నా పని ఈ కర్మ చేయడమే, ఇది నాకు ధర్మము అనే భావనతో భగవద్భక్తితోటి చక్కగా ఆ కర్మను ఆచరిస్తే ఫలితం కోరకుండా నిష్కామభావంతో, అప్పుడు ఏమవుతుందంటే ఆ పని తాలూకా తెలుసో తెలియకో అందులో దోషం ఉండి దానివల్ల పాపం కలిగినది నీకు అంటదు, ఆ పని గొప్పదై ఉండి దానికి ఎంతో పుణ్యం ఒక మూట వచ్చినా ఆ మూట నీకు అంటదు. అవి రెండే ఏమవుతుందంటే భగవంతుడికి అర్పించి నిష్కామభావంతో చేస్తాం కాబట్టి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాయి. నీకేమవుతుందంటే పుణ్యం వేయటం ఉండదు, పాపం వేయటం ఉండదు, ఖాళీగా ఉంటావు నువ్వు. అలా నువ్వు ఖాళీగా ఉన్నప్పుడే మోక్షానికి అర్హత సాధిస్తావు. ఇది పరమాత్మ మొదటి నుంచి మొత్తుకుంటూ భగవద్గీతంతో చెబుతుంది. పుణ్యపాపాలకి నువ్వు కర్తవ్యం అవ్వకు, పుణ్యపాపాలు నీ నెత్తినేసుకోకు, ఆ భారం నేనే మొయ్యాలనుకోవు, నువ్వు భరించలేవు, నాకు వదిలేసి నీ పని నువ్వు చెయ్యి. నీకు ఇవి అంటకుండా ఉండాలంటే ఫలితం మీద ఆశ పెట్టుకోకు, అవి నాకు అర్పించు. అప్పుడేమవుతుందంటే ఒకవేళ పుణ్యకర్మ చేసినా నాకు పుణ్యం వచ్చింది అనుకోము, ఏదో భగవంతుడి కోసం చేశాము అని వదిలేస్తాం. ఒకవేళ చేసిన దాంట్లో అనుకోకుండా దోషభూయిష్టమైన నేను అనుకోకుండా జరిగింది, ఇది ఎలాగో అంత భగవంతుడు చూస్తున్నాడులే అని బాధపడి వదిలేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే పాపము పుణ్యము నీకు అంటకుండా తామరాకు మీద నీటి బొట్టులాగా నువ్వు ఎప్పుడైతే ఉండగలుగుతావో అప్పుడే నీకు మోక్షం సాధ్యమవుతుంది. కాబట్టి భగవంతుడు చెప్పిన తన అభిమతము ఈ మతము, దీనిని ఎవరైతే దోష అభూయిష్టమైన ఆలోచనలో లేకుండా సద్భావనతోటి త్రికరణ శుద్ధిగా నమ్మి విశ్వసించి భక్తి భావనతోటి ఈ విధంగా ఆచరిస్తారో అలాంటి మానవులట సమస్త కర్మబంధాల నుండి ముక్తులవుతారట. అసలైన మతము అంటే ఇది. అంతేగాని మా మతంలో రాకపోతే నరకానికి పోతారు, మా దేవుడిని నమ్మకపోతే నరకానికి వెళ్తారు, మా మతంలోకి వస్తేనే స్వర్గానికి వెళ్తారు, ఇది కాదు మతం అంటే. దీన్ని మతం అంటారు. చక్కగా మానవుల చేత కర్మ చేయించడము, దాని ఫలితం వెంపర్లాట లేకుండా చేయడము, సద్భావనతో భక్తి మార్గంలో జనాల్ని ప్రయాణింపజేసి ఆ కర్మ ఫలం భగవంతుడికి అర్పించే విధంగా వీళ్ళు మనసులు స్థిరపరచుకోవడం, ఆ విధంగా వీళ్ళు పుణ్యపాపాలకు అతీతంగా ప్రతి మనిషి జీవించడము, చివరికి తరించి పరమాత్మను చేరడం, ఇది పరమార్థం. ఇది భగవంతుడి మతం. గుర్తుపెట్టుకోవాలి. మతము అంటే షరతులు పెట్టేది కాదు. మతము అంటే ఒక మనిషిని విముక్తుడిని చేసేది, ఉద్ధరించేది, పరమాత్మ సన్నిధికి ఏ కండిషన్స్ పెట్టకుండా కేవలం వారి వారి కర్మల ద్వారానే చేర్చుకునేది. దీన్ని మతము అంటారు. ఇది భగవంతుడి అభిమతము. మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే తరిస్తాం. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.